T20 వరల్డ్ కప్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది 2 డేస్లోనే. అండ్ మన ఇండియన్ క్రికెట్ టీం ఇప్పుడు ఒక వార్మప్ మ్యాచ్ కూడా ఆడబోతుంది. అది కూడా 1 జూన్ నాడు. అండ్ 2 జూన్ నుంచి T20 వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది చాలా మంచి అవకాశం యుఎస్ కండిషన్స్ని అడాప్ట్ చేసుకోవడానికి. బంగ్లాదేశ్తో ఈ మ్యాచ్ వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది T20 మ్యాచ్ ఇది. సో ఈ వార్మప్ మ్యాచ్ ఇది జస్ట్ వార్మప్ మ్యాచే కాకుండా దీన్ని తేలికగా తీసుకోకుండా రోహిత్ శర్మ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఈ మ్యాచ్ని మేము తేలికగా తీసుకోము, చాలా గట్టి ప్రిపరేషన్స్ చేస్తున్నాము ఆల్రెడీ. అండ్ స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ని కూడా మేము ఆడిపిస్తామనేది రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్. అండ్ ఈ స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ ఎవరనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు యాజ్ యూజువల్ రోహిత్ శర్మ కెప్టెన్ అండ్ ఓపెనింగ్ పేర్ యశస్వి జైస్వాల్తో ఇద్దరు దిగుతారు. సో రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ పేర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ చాలా అటాకింగ్ ప్లేయర్స్ కాబట్టి ఇది మంచి పేర్ అనేది వస్తుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ మన కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ దిగుతారు. ఆ తర్వాత ది డేంజరస్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తర్వాత సెకండ్ డౌన్లో ఉంటారు. అండ్ తర్వాత మన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా థర్డ్ డౌన్లో ఉంటారు తను. అండ్ ఈసారి ఈ హార్దిక్ పాండ్యాకి ఇది ఒక మంచి అవకాశం. తను ఐపీఎల్లో చాలా అంటే చాలా విఫలమయ్యారు బ్యాటింగ్లోను అండ్ బౌలింగ్లోను. సో ఇది ఒక మంచి అవకాశం, తను ఫామ్లోకి రావడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ని ఆడిపించే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. చూడాలి సంజు శాంసన్కి ఛాన్స్ ఇస్తారో లేదో. ఒకవేళ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని ఆడిపించాల్సి వస్తే అప్పుడు తప్పకుండా సంజు శాంసన్ని లేదా శివం దుబేని ఆడిపిస్తారు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే నా చాయిస్ వచ్చేసి రిషబ్ పంతే. ఆ తర్వాత మీకు ఇప్పుడు బౌలర్ స్టార్ట్ అయిపోతారు అండ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఆ తర్వాత మీకు కుల్దీప్ యాదవ్ని ఆడిపించవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ బ్యాటింగ్ కొద్దిగా స్ట్రాంగ్ కావాలనిపిస్తే అక్షర్ పటేల్ని ఆడిపించే అవకాశం ఉంది కుల్దీప్ యాదవ్ ప్లేస్లో. ఆ తర్వాత యూజీ చహల్ మాత్రం తప్పకుండా ఆడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే తను ఐపీఎల్లో మంచి ఫామ్ లేకుండే. సో లాస్ట్ ఐపీఎల్ మ్యాచెస్లో తన ఫామ్ మాత్రం చాలా చెండాలంగా ఉండే. కానీ తను T20 వరల్డ్ కప్లో చాలా మంచి ప్రదర్శిస్తాడు పర్ఫార్మెన్స్ అనేది. చూడాలి ఈసారి యూజుజ్ చహల్ ఎంత మంచిగా ఆడతాడనేది. అండ్ తర్వాత పేస్ బౌలర్స్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. సో జస్ప్రీత్ బుమ్రా గురించి అయితే ఏం మాట్లాడే అవసరం లేదు ఫ్రెండ్స్. తను ఆల్వేస్ గోట్ ప్లేయర్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ తర్వాత మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతానికి తను కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. సో ఫామ్ రావడానికి తనని ఆడిపించవచ్చు. హర్షదీప్ సింగ్ అయితే ఆల్రెడీ మంచి ఫామ్లో ఉన్నాడు తను. కానీ మొహమ్మద్ సిరాజ్కి ఈ అవకాశం ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి అవకాశం ఇండియన్ క్రికెట్ టీం మళ్ళీ ఫామ్లోకి రావడానికి బంగ్లాదేశ్తో. సో బంగ్లాదేశ్ని చిత్తుగా ఓడిపించి యూఎస్ కండిషన్స్ని బాగా మంచిగా అడాప్ట్ చేసుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. సో ఇది నా ప్లేయింగ్ 11. సో బంగ్లాదేశ్తో ఆడబోయే ప్లేయింగ్ 11 ఇదే అని అనుకుంటున్నాను. సో మీరు కామెంట్లో తెలియజేయండి మీ ప్లేయింగ్ 11 ఏముండొచ్చు అన్నది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.